అక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వెంటనే వాలిపోతారు కొంతమంది ముఠా. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులకు విక్రయించేసి కోట్లు దోచుకుంటారు. నెల్లూరు జిల్లా కావళ్లో తాజాగా ఇలాంటి దందాయి వెలుగు చూస్తుంది. ఆ ముఠాకి వెనుకుండి అంతా తానే నడిపించేశాడు ఓ వీఆర్ఓ. ఇంకేముంది, మోసపోయిన బాధితులంతా లబోదిబోమంటూ ఆర్డీఓను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంతకీ కావలి భూదందాలో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కావలిలో ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని అమాయకులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. తుమ్మలపెంట గ్రామానికి చెందిన వాయిల రమణయ్యకు రుద్రకోట జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 2.5 సెంట్ల భూమి విక్రయానికి ఉందని నమ్మించారు. కొత్త సత్రం గ్రామానికి చెందిన కొండారెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకురాలు ఉదయలక్ష్మి, గుడ్లదోన గ్రామానికి చెందిన మరొక వ్యక్తి కలిసి ఈ భూమిని రమణయ్యకు 12,10,000 రూపాయలకు విక్రయించారు. మంచి ధరకు పొలం వస్తుండటంతో అప్పు చేసి పొలాన్ని కొనుక్కున్నాడు రమణయ్య. తీరా కొద్ది రోజులకు తమ పొలంలో కొంతమంది వ్యక్తులు జేసీబీతో చదును చేస్తూ కనిపించారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన రమణయ్య వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా అది తమ పొలమంటూ వారు సమాధానం చెప్పారు. ఇదే విషయాన్ని మీడియేటర్గా ఉన్న కొండారెడ్డిని నిలదీయడంతో బండారమంతా బయటపడింది. భూమి విషయంలో తనకేమీ సంబంధం లేదని అంతా ఉదయలక్ష్మి చేసింది, తనకేమీ సంబంధం లేదని కొండారెడ్డి చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ భూమి ప్రభుత్వ భూమి, దీనికి నకిలీ పత్రాలు సృష్టించారు. ఎంఆర్ఓ సంతకాలను ఫోర్జరీ చేసి పొలాన్ని అమ్మేశారు. వీరికి అన్నగారిపాలెంకు చెందిన వీఆర్ఓ వట్టికాల మాలాద్రి సహకారం అందించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడం, ఆన్లైన్ పేరిట పాస్బుక్లు ఇవ్వడం వంటి విషయాల్లో వీఆర్ఓ ప్రమేయం భారీగా ఉంది. ఈ విషయం ఎంఆర్ఓ దృష్టికి రావడంతో వీఆర్ఓ మాలాద్రి గురించి విచారణ ప్రారంభించారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో ఉదయలక్ష్మి, కొండారెడ్డి, వీఆర్ఓ మాలాద్రి మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఏమేంటి అంటే నకిలీ పాస్ పుస్తకాలు, అట్లాగే నకిలీ పట్టాలు సృష్టించున్నాయి. అవి ఇప్పటివి కూడా కాదు, పాత ఇప్పన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్రింట్స్ వస్తాయి. అన్నీ కూడా కంప్యూటర్ ఆన్లైన్ ప్రింట్స్ వస్తాయి. కానీ మాన్యువల్ పాస్బుక్స్ కూడా సృష్టించి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మోసం చేయడం జరిగింది. వారు కూడా దీంట్లో ఈ భాగంలో మా మండలంలో పనిచేసే ఒక వీఆర్ఓ హస్తం ఉన్నట్టు తెలిసింది. మీ ద్వారా ఇంకా కావలి మండల ప్రజలకు తెలియజేయడం కనుక ఇటువంటి వాళ్ళని కానీ, ఇటువంటి ఫేక్ ఫోర్జరీ సంతకాలు కానీ, వాళ్ళని ఎవరు మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవరు కూడా సంప్రదించకుండా డైరెక్ట్గా మీ సమస్య ఏదున్నా సరే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నేనుంటాం, మా వీఆర్ఓ ఆర్ఐలు ఉంటారు, వారిగా సంప్రదించిన ఆఫీస్లో మీకు తగిన సమాచారం అందజేస్తాం. కానీ ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోకుండానే మీ పత్రిక. మరోవైపు నకిలీ పత్రాలను ఆన్లైన్లోకి మారుస్తానని వీఆర్ఓ మాలాద్రి దాదాపు 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కేసులో జరుగుతున్న విచారణలో వీఆర్ఓ మాలాద్రిని తప్పించేందుకు పొలిటికల్ ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయని సమాచారం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని పలానా దగ్గర పొలం ఉంది, పొలం అమ్మేస్తారంట, డబ్బులుంటే కొనుక్కో అని చెప్పాడంట ఆయన దగ్గర. సరే ఇదైతే కొనుక్కుంటాలని ఈయన చెప్పాడంట. చెప్తే వచ్చి ఇంకా పొలం రాసుకున్నారు. కొండారెడ్డి ఇంటికి వచ్చి ఈడ ఆమె లోపల పింట కుట్టి ఆమె అని అదన్నీ ఈయన చెప్పి కొండారెడ్డి మోసం చేసి ఈయన కూడా మోసం చేశాడు కొండారెడ్డి. అదే డబ్బులు 4 లక్షలు 3 లక్షలు కట్టి మొత్తం 12,10,000 కట్టారు. వీఆర్ఓపై ఇంతటి అవినీతి ఆరోపణలు వచ్చిన బాధితులు గగ్గోలు పెడుతున్నా అధికారులు మాత్రం ఆయనపై సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కాజేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.